హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో చక్కెర పొంగలిని చాలా సింపుల్గా, ఎంతో టేస్టీగా, ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చక్కెర పొంగలి కనుక ఈ ప్రాసెస్తో చేశారు అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా చాలా రుచిగా కుదురుతుందండి. ఇక్కడ నేను ముందుగా చక్కెర పొంగలి ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి 1 కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నాను. అలాగే సేమ్ మళ్ళీ అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెసరపప్పును తీసుకుంటున్నాను. ఇక్కడ మనం తీసుకున్న ఈ పప్పు బియ్యంని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. కనీసం 1 గంట పాటైనా నానబెట్టాలి. టైం ఉంటే ఎక్కువసేపని నానబెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలిపేసిన తర్వాత నిండా నీళ్ళు పోసి 1 గంట నుంచి 2-3 గంటల పాటు నానబెట్టుకోవచ్చు. టైం లేదు అంటే కనీసం 1 గంట పాటైనా నానబెట్టుకోవాలి. ఇక్కడ నీళ్లు పోసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక గిన్నెని తీసుకుంటున్నాను. వేరొక గిన్నెని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో 2 కప్పులకు నిండుగా ఇలా బెల్లం తీసుకోవాలి. ఇలా వేసేసి 1/2 కప్పు నీళ్లు కూడా పోసేసి ఈ బెల్లాన్ని కరిగించాలి. స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా కరిగించాలి. ఇలా కలుపుకుంటూ కరిగించిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత కొద్దిసేపు ఉడికించాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ బెల్లం కరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఇలా చక్కగా కాస్త తీగపాకం వచ్చే వరకు ఉడికించడం వల్ల చక్కెర పొంగలికి మంచి రుచి వస్తుంది. కాబట్టి కరిగిన తర్వాత ఖచ్చితంగా ఇలా ఉడికించాలి. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీగపాకం వచ్చే వరకు ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. చక్కెర పొంగలి ఎప్పుడు చేసినా కానీ బెల్లంని ఇలా లైట్ తీగపాకం వచ్చే వరకు ఉడికించి ఈ పాకాన్ని పొంగలిలో వేయడం వల్ల చాలా రుచి వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టిన బియ్యం కూడా పప్పుతో పాటు బియ్యం చక్కగా నానిపోతాయి కదా. ఇప్పుడు ఈ పప్పు బియ్యంని కుక్కర్లో వేసి చక్కగా ఉడికించాలి. నీళ్లు రాకుండా బియ్యం మాత్రమే వేస్తున్నాను. పప్పు బియ్యం మాత్రమే వేసేసి మళ్ళీ నీళ్ళని కొలిచి తీసుకోవాలి. పప్పు బియ్యంని ఏ కప్పుతో అయితే కొలిచామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో నీళ్ళని కూడా కొలిచి తీసుకోవాలి. ఇక్కడ నేను 3 నుంచి 4 కప్పుల వరకు తీసుకోవాలి. అంటే పప్పు బియ్యం నానే దాన్ని బట్టి నీళ్ళని తీసుకోవాలండి. 3 నుంచి 4 కప్పుల వరకు తీసుకోవచ్చు. ఇలా నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి కుక్కర్ మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఆవిరంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఒక్కసారి ఇలా లైట్గా మ్యాష్ చేయాలి. మరీ ఎక్కువగా పేస్ట్ లాగా కాకుండా 1-2 సార్లు ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కరిగించి పక్కన పెట్టిన బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లం సిరప్ను కూడా ఇలా వేస్తున్నాను. ఫిల్టర్ చేసి వేయాలి, ఏమైనా నలకలు ఉంటే పోతాయి కాబట్టి ఇలా ఫిల్టర్ చేయాలి. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా చక్కగా కలిసే విధంగా కలిపి స్టవ్ మీద పెట్టి మరికొద్దిసేపు ఉడికించాలి. చక్కెర పొంగలి ఎప్పుడు చేసినా కానీ ఇలా చక్కగా ఉడికించిన తర్వాత బెల్లం సిరప్ని వేయడం వల్ల చక్కెర పొంగలికి చాలా రుచి వస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. 5-6 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి ఇప్పుడు నెయ్యిని వేస్తున్నాను. చక్కెర పొంగలికి నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుందండి. నెయ్యి ఎక్కువ వేస్తేనే రుచి ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను అడుగు నుంచి అడుగు పట్టేయకుండా ఒకసారి కలిపిన తర్వాత 1/4 కప్పు వరకు నెయ్యి వేస్తున్నాను. ముందు ఈ నెయ్యి వేసి అంతా కూడా కలుపుకుంటూ ఒకసారి ఉడికించాలి. మనం బెల్లం సిరప్ వేసిన తర్వాత అడుగు అంటుంది కాబట్టి కలుపుకుంటూ ఉడికించాలండి. నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి కూడా వేశాను. అంతా కూడా ఒకసారి కలిపేసిన తర్వాత మనం వేసిన నెయ్యి అంతా కూడా పొంగలిలో చక్కగా కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యిని కూడా వేస్తున్నాను. నెయ్యి ఇంత వద్దు అనుకుంటే మీకు తగినంత నెయ్యి వేయొచ్చు. కాకపోతే నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటేనే పొంగలి మంచి రుచి ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. చల్లారితే మరి కాస్త గట్టి పడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ పొంగలిలోకి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను పెట్టి నెయ్యి వేశాను. నెయ్యి వేసి కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను. వీటిని ఒకసారి కలిపి కొద్దిసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత కాజు కిస్మిస్ కూడా వేసి చక్కగా వేయించుకొని
వీటిని కూడా చక్కెర పొంగల్లోకి వేసేయాలి. ముందుగా బాదంని కాజుని వేసాను. ఇవి కాస్త వేగిన తర్వాత కొంచెం కిస్మిస్ కూడా వేసి అన్నిటినీ కూడా చక్కగా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని వీటన్నిటిని వేసేయాలి. ఇక్కడ నేను ఒక అరకప్పు వరకు ముందు నెయ్యి వేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇవి వేయించడం కోసం మరో పావు కప్పు వేశాను కదా. ఒకవేళ ఇంత నెయ్యి తినలేని వారైతే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చండి. ఇలా చక్కగా ఫ్రై చేసేసి వీటిని కూడా ఇప్పుడు చక్కెర పొంగలిలోకి వేస్తున్నాను. చూసారు కదండి, చక్కెర పొంగలి చాలా రుచిగా ప్రిపేర్ అయింది. ఇప్పుడు మనం ముందుగా వేయించిన నట్స్ కూడా వేస్తున్నాను. ఇలా వేసేసి అంతా కూడా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చక్కెర పొంగలి చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది. ఈ ప్రాసెస్తో కొలతలన్నీ కూడా ఇలా వేసి చేసాము అంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా కానీ చక్కెర పొంగలి పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా చక్కెర పొంగలి ఎంత బాగా వచ్చిందో. అన్నీ కూడా కలిసే విధంగా కలిపి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్తో అన్నీ కూడా ఇలా వేసి ప్రిపేర్ చేసాము అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా చాలా బాగా కుదురుతుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.